ఫ్రెండ్స్ ఈరోజు అయితే డాక్టర్ అంబేద్కర్ బర్త్డే మీద అయితే ఒక వీడియో అయితే చేయని బ్రో అన్నారు. అందుకే ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. మీ బర్త్డే ఉన్నా కానీ చేసుకుంటారు. అదేవిధంగా మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఒక ఫాలో అయితే చేసేసేయండి. అలాగే డిస్క్రిప్షన్ కింద ఏమైనా లింక్స్ ఏమైనా ప్రాబ్లం అయితే మీకైతే డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసింటారు. ఆ వీడియో అయితే చూసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అలాగే ఇలాంటి టైప్ వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించడం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మొబైల్ హోమ్ స్క్రీన్కి అయితే ఇలా వచ్చేసిన తర్వాత మీరు అయితే యాప్ ఇన్స్టాల్ అయితే చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసింటే యాప్ అయితే ఇలా ఫోటో రూమ్ అయితే ఇచ్చేసింటాను. ఈ ఫోటో రూమ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఇలా ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఫోటో అనేది ఇప్పుడైతే సింపుల్ ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఫోటో అయితే యాడ్ చేసుకున్నాను. డాక్టర్ అంబేద్కర్ ఫోటో అయితే యాడ్ చేస్తున్నా. ఇలా అయితే కొంచెం ఇదైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే తీసుకుంటుంది. ఇలా కొంచెం వెయిట్ చేయండి. ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇలా అయితే వచ్చేస్తుంది. థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని థర్డ్ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. మీకు అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్టర్ అని ఉంటుంది. ఎక్స్పోర్టర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సేవ్ టు గ్యాలరీ ఉంటుంది. సేవ్ టు గ్యాలరీ వచ్చేసి సేవ్ చేసుకున్న తర్వాత కొంచెం బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసి అలర్ట్ మెషిన్ అయితే ఓపెన్ చేసుకునండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకుని ఫుల్ ప్లాట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా కొంచెం అయితే 3Dలో అయితే ఉంటుంది. ఈ గ్రూప్ మీద క్లిక్ చేసుకునండి. వేరే గ్రూప్లోకి వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇప్పుడు సపోజింగ్గా ఇప్పుడు ఈ ఇమేజ్ అయితే డిలీట్ అయితే చేస్తున్నాం. ఇక్కడ డిలీట్ అయితే చేస్తున్నా. ఇమేజ్ అవసరం లేదు. ఆ ఇమేజ్ అయితే డిలీట్ చేసిన తర్వాత కొంచెం మనం ఏం చేయాలంటే ఇప్పుడు రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకునేలా ఇప్పుడు అయితే ఇలా ఫోటోస్ రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకున్నాండి. రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకున్నాండి. ఇక్కడ టెస్ట్ అంటే ఇక్కడ ఏం చేయాలంటే సపోజ్గా ఇప్పుడు టెస్ట్ ఇక్కడ 15 అయితే యాడ్ చేయాలనుకున్నా. ఇలా 15 అయితే ఇప్పుడు 14 కదా, ఇప్పుడు 15 అయితే యాడ్ చేయాలనుకున్నాం. 14 అయినా 15 ఏదో ఒక డేట్ అయితే ఇప్పుడు సపోజ్గా 14 అయితే యాడ్ చేస్తున్నాం. 12 అయితే యాడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చే 14 అయితే కొంచెం వర్క్ అవుతుందో కాదు, కొంతమందికి వర్క్ అయితే కాదు. ఇలా మనం ఏం చేయాలంటే 15 అయితే యాడ్ చేద్దాం. 15 అనేది యాడ్ చేసి ఇలా 14 అనేది చూపిస్తుంది. 14 అనేది చూపిస్తుంది కదా, మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ టెస్ట్ మీద క్లిక్ చేసుకునండి. ఇప్పుడు సపోజ్ 15 అనేది యాడ్ చేసినాక టెస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆప్షన్ ఉంటుందిగా, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకునండి. ఇలా ఈ ఆప్షన్ అంటే ఇక్కడైతే ఉంది కదా, ఇక్కడ చూపించండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ 15 అని ఇలా సెర్చ్ చేయండి. ఇలా 15 కార్డ్కి ఇలా కీ యానిమేషన్ ఉంది. ఇలా 15 మీది ఏ డేట్ అయితే ఆ డేటు ఇలా 15 కానీ 17 కానీ 20 కానీ ఇలా ఉంటుంది కదా. మనమైతే సపోజ్ 14 కానీ 15 కానీ ఇలా సపోజ్ డేట్ అయితే చేంజ్ చేసుకొని ఇప్పుడైతే ఇలా రీప్లేస్మెంట్ అయితే చేంజ్ అవుతుంది. ఇప్పుడు 15 కార్డ్కి ఇలా వచ్చేస్తుంది. మనకు ఏ మంత్లో ఉందో ఆ మంత్ అనే డేట్ అయితే చేంజ్ చేసుకున్నాండి. ఇలా చేంజ్ చేసుకొని ఇలా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఇలా గ్రూప్ లెంత్ ఏమైనా తగ్గిందో అలా కొంచెం చూసుకోండి. ఇలా గ్రూప్ లెంత్ ఏమైనా తగ్గిందో ఇక్కడ ఒక కీ యానిమేషన్ ఉంటుంది. కీ యానిమేషన్ ఇలా ఉంటుంది. ఇక్కడ గ్రూప్ అయితే ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఇలా కొంచెం ఇలా ముందుకైతే స్కోర్ చేసి ఇక్కడైతే ఏం చేసినానంటే జేబీఎం అని యాడ్ చేసిన. మనము ఇక్కడ డేట్ మన ఫుల్ డేట్ అయితే ఉంటుంది కదా, ఫుల్ డేట్ అయితే చేంజ్ చేసుకొని డేట్ అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ నేమ్ ఉంటే నేమ్ అయితే 2 నేమ్స్ అయితే యాడ్ చేసిన. జేబీఎం అని ఒకటి నేమ్ అయితే యాడ్ చేసిన. ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ అనే వీడియో అనేది ఇక్కడ ఇమేజ్ అయితే చేంజ్ చేసిన. ఇప్పుడు 2 ఇమేజ్ ఉంటుంది కదా, మళ్ళీ ఇమేజ్ అనేది రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకుందాం. మళ్ళీ ఇంకో ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ అనేది రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకుని ఇక్కడ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఫోటో అయితే మనం ఏం చేయాలంటే ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కొంచెం కలర్ అండ్ బిల్కి వచ్చేసి మీడియా వచ్చేసి ఇప్పుడు రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకున్నారో ఆ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఈ ఫోటో అయితే యాడ్ చేయాలనుకున్నా. ఈ ఫోటో అయితే కొంచెం లెంత్ అయితే కొంచెం కట్ అయిన తర్వాత హెడ్ అయితే కట్ అయిన తర్వాత అయింది. మనం ఏం చేయాలంటే షేప్లోకి వెళ్ళి ఇలా కొంచెం సైజ్ అనేది తక్కువ చేసుకోండి. ఇలా కట్ అయ్యండి. ఇలా ఎడిట్ షేప్లోకి వెళ్ళి ఇలా షేప్ అయితే ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు 3Dలో ఒక 3D అయితే చూసుకోండి. ఇలా 3D అయితే చూసుకొని
ఇలా వచ్చిందో లేదో పర్ఫెక్ట్ అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చూసుకోండి. అడ్జస్ట్మెంట్ అయితే ఇలా చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేంజ్ చేసుకున్న తర్వాత కొంచెం ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ లింక్లోకి వెళ్ళి ఇక్కడ ఎండ్ ఉంటుంది కదా, ఎండ్ ఉంటుంది కదా, కొంచెం ఎండ్ అనేది ఇలా పైకి అనేది జరుపుకోండి. కొంచెం మీకు అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది. ఇలా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ నేమ్ ఉంటుంది, హ్యాపీ బర్త్డే అనేది చేంజ్ చేసుకోండి. ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేస్తున్నానండి. జై హింద్.